మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు ప్రసారమవుతున్నటువంటి మా ప్రసారాలు వీక్షిస్తున్న మీరు ఈ ప్రసంగాలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ ప్రసంగాలు షేర్ చేయండి. మీరు కూడా సువార్తను ప్రకటించిన వారు అవుతారు. లేదంటే మీ ఇరుగు పొరుగు వరకు చెప్పండి. 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో సత్య సువార్త ద్వారా బ్రదర్ జార్జిరాజు గారు చక్కటి ప్రసంగాలు చేస్తున్నారు, వినండి అని చెప్పి మీరు ఒక మాట అన్నట్లయితే మీరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారు అవుతారు. వారు కూడా సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. ఈవేళ ధ్యానాంశం ఏంటంటే ఇల్లే కదా స్వర్గసీమ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఈవేళ ఇల్లే కదా స్వర్గసీమ అనే విషయం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ప్రతి ఇల్లు భూలోక పరలోకంగా ఉండేలా చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఇల్లే కదా స్వర్గసీమ. అంటే స్వర్గంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అక్కడ ఏడ్పు కానీ దుఃఖం కానీ ఏమీ ఉండదు. మన క్రైస్తవ భాషలో దానిని పరలోకం అని చెప్పి అంటాం మనం. హెవెన్ అంటే అక్కడ తండ్రి ఉంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటారు, దేవదూతలు ఉంటారు. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చిన తర్వాత రక్షించబడి దేవుని సంఘంలో ఉన్నటువంటి, దేవుని కొరకు తమ జీవితాలు అంకితం చేసుకున్నటువంటి వారు, విశ్వాస యాత్రలో ముందుకు సాగినటువంటి వారందరూ కూడా ఆ పరలోకంలో నిత్యము సంతోషంగా ఉంటారు. ఎందుకంటే భూమి మీద మన కన్నీటి బాష్ప బిందువులు దేవుడు పూర్తిగా తుడిచివేసి నిత్యము సంతోషంగా ఉండే చోటు పరలోకం. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కృపార్శ్వమున ఆసీనుడయ్యుండి ఆ పరలోకంలో ఆయన ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆ సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనలందరినీ కూడా ఆ సంతోషకరమైన జీవితంలోకి తీసుకొని వెళ్ళటానికి ఆయన అనేకమైన బోధలు చేసి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని ఆయన రక్తంతో మనల్ని పాపములను విడుదల చేసి ఆయన రాజ్యవాసిగా మనం చేశారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో అనేకమైన అవమానాలు అనుభవించారు యేసు ప్రభు వారు. అలాగే నేను కన్నీళ్లు విడిచినాను ఉందండి ఒక చోట. అంటే ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఉంటాం మనం. అదేవిధంగా ఈ లోకంలో అనేకమైన బాధలు అవమానాలు అనుభవించాలి. ఆకలి దప్పులు మనకుంటే మనకి ఇలా చాలా ఉంటాయి ఈ లోకంలో మనకి. కానీ పరలోకం అయితే ఇటువంటి బాధలు దుఃఖం అనేది ఉండకుండా ఎప్పుడూ నిత్యము సంతోషంగా ఉండే చోటు ఏంటంటే పరలోకం. కనుక ఆ పరలోకము అంత సంతోషంగా పరలోకవాసులు ఎందుకు ఉంటారు అంటే అక్కడ దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు అక్కడ. కనుక దేవుడు ఉండే ప్రతి చోటు కూడా సంతోషంగా ఉంటుందంట. అలాగనే ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుని ఉంటారో అక్కడ నేను ఉంటాను చెప్పాడు దేవుడు. ఈవేళ ఒక భర్త, భార్య, కుమారుడు లేదా కుమార్తె, 2 బిడ్డలు, ఈ కుటుంబం కూడుకుని ఉందనుకోండి. ఆ కుటుంబం దేవునిలో ఉన్నప్పుడు, ఆ కుటుంబం దేవునికి కీర్తిస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ గృహంలో దేవుడు ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది.
మీరు గమనించండి, ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారు దేవునితో జీవించినంత కాలము వాళ్ళ సంతోషంగానే ఉన్నారండి. వారు గమనించిన మీరు, దేవునితో ఉన్నవాడు ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగి ఉంటాడు. వారికి దుఃఖం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, వ్యాధి అంటే తెలియదు, వేదన అంటే తెలియదు, అవమానం అంటే తెలియదు, జబ్బులు ఎలాగుంటాయో తెలియదు, భయం ఎలాగుంటుందో కూడా తెలియలేదండి వాళ్ళకి. అంటే వాళ్ళు దేవునితో ఉన్నప్పుడు దేవుని మాట విన్నంత వరకు కూడా వాళ్ళు నిత్యము సంతోషంగా ఉన్నారు. దేవుని మాటను వినకుండా సర్పం యొక్క మాట విన్న తర్వాత వాళ్ళ మరణాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు, దుఃఖాన్ని తెచ్చుకున్నారు, వ్యాధులు తీసుకొచ్చారు, బాధలు తీసుకొచ్చారు. ఇంకా ఈ లోకంలోకి చాలా ఆకలి దప్పులు చాలా తీసుకుని వచ్చారండి వాళ్ళు. గమనించండి, ఇక్కడ నీ కుటుంబం కూడా, మీరు కూడా భార్యాభర్త రక్షించబడి నీకు కుమారులు కుమార్తెలు పుట్టినప్పుడు నువ్వు దేవునితో కలిసి జీవించినట్లయితే నీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది. నీ ఇల్లు కూడా భూలోకంలోని పరలోకంగా ఉండాలి. నీ ఇల్లు, ప్రతి ఇల్లు కూడా దేవుని చేత కట్టబడిన ప్రతి ఇల్లు కూడా భూలోకంలోని పరలోకంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఇల్లు కట్టుకునే వాళ్ళు మనమైతే కుటుంబాన్ని కట్టేవాడు దేవుడు. నీ ఒంటరిగా ఉండకూడదని, సాటైన సహాయం కావాలని చెప్పి దేవుడు నీకు భార్యను దయచేశాడు. గుర్తుపెట్టుకోండి, మీరిద్దరూ సంతోషంగా ఉంటే వరకు దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. దేవుడు భూమి మీద ఆయన నిమిత్తం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఇది. దేవుడు లేకుండా నేను లేనని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా దేవునితో కలిసి జీవించినట్లయితే, ఆ కుటుంబంలో నిత్యము దేవుడు ఉన్నట్లయితే ఆ కుటుంబం భూతల స్వర్గంగా ఉంటుంది. కానీ క్రీస్తు లేకపోతే మనకి అనేక రకమైన సమస్యలు, శోధనలు, వేదనలు, బాధలు వస్తూ ఉంటాయి మనకు. అంతేకాకుండా మనం ఈ లోకంలో క్రీస్తు లేకుండా సంతోషంగా ఉన్నా కూడా తర్వాత శాశ్వత కాలం భయంకరమైన వేదనకి మన ఆత్మలు గురైపోవాలి. కనుక ఈ భూమి మీద పరలోకంలో కూడా సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం దేవునితో మనం కలిసి జీవించాలి. అయితే దైవికమైన కుటుంబం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో, దేవుడు ఎలా ఉండమని చెప్పాడో అది నేను మీకు ఇవాళ వివరిస్తున్నాను. దైవికమైన కుటుంబం అంటే భూతుల స్వర్గంగా ఏ కుటుంబం ఉంటుందంటే దేవునిలో ఎవరైతే నిత్యము నడుస్తూ ఉంటారో, దేవునిలో నిత్యము ఎవరైతే ఎదుగుతూ ఉంటారో దాన్ని దైవిక కుటుంబంగా దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆ దైవిక కుటుంబం ఎప్పుడూ కూడా చిన్న చిన్న అవకతవకలు, కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎల్లప్పుడూ కూడా నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటారు. ఆ నెమ్మదిని కలిగించేవాడు దేవుడే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అన్నీ మన జీవితంలో వస్తే మనకి బాధ వస్తుంది, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, శోధన వస్తుంది, వేదన వస్తుంది, అవమానాలు ఉంటాయి, ఆకలి ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి ఈ లోకంలో. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా వీటన్నిటినీ కూడా అధిగమించాలి. అధిగమిస్తేనే మానవ జన్మకు సార్థకత. ఇవేమీ నాకు రాకూడదంటే నువ్వు పిరికివాడు. ఇవన్నీ రావాలి, వాటిని అధిగమించాలి, నీ విశ్వాసంలో నిలబడాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అయితే భూతల స్వర్గంగా నీ ఇల్లు ఉండాలంటే నువ్వేం చేయాలంటే, ఆ ఇల్లు ఎలాగుంటుందంటే దైవికమైన మార్గంలో నడిపించే తండ్రి ఉంటాడండి. అంటే ఆ కుటుంబంలోని బిడ్డలను, తన భార్యను, ఆ కుటుంబాన్ని నడిపించే యజమాని ఉంటాడు. దైవికమైన మార్గం నడిపించి బోధించే తల్లిదండ్రులండి. అంటే ఆ తల్లిదండ్రులు దైవికంగా ఉండి దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవి ఆ బిడ్డలకు నేర్పించినప్పుడు, ఆ బిడ్డలకు బోధించినప్పుడు, ఆ బిడ్డలు వాటిని శ్రద్ధగా విని అనుసరించినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే భూతల స్వర్గంగా ఉంటుందండి. అంటే తల్లిదండ్రులు దేవుని వాక్యానుసారంగా ఎదుగుతున్నారు, వాళ్ళ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళ వాక్యంలో ఎదుగుతూ ఉంటారండి వాళ్ళు. అప్పుడు అందరిలోనూ దేవుడు ఉంటాడు, అందరి హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుంది. ఎవరి హృదయాలు అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఆ వాక్యము ఆ కుటుంబానికి వెలుగుగా ఉంటుందండి, వారి హృదయాన్ని వెలిగిస్తూ ఉంటుందండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, భూలోకంలో ఉన్న పరలోకంగా కుటుంబం పిలువబడుతుంది. ఒకవేళ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దైవికమైన మార్గం నడిపిస్తున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ ఈ ప్రసంగం వింటున్న నీవు, నీ బిడ్డలు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా? నీ బిడ్డలు దేవుని మార్గంలో నడుస్తున్నారా? దేవుని మార్గంలో నడిచే
అలవాటును చిన్నతనం నుంచి నువ్వు నేర్పించావా? ఎంతమంది తల్లిదండ్రులు వేళ తన బిడ్డలను సరైన వారు నడిపిస్తున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడున్నారు? ఎంతమంది పిల్లలు ఆ తల్లిదండ్రుల మాట వింటున్నారు? ఎందుకు చెప్తున్నాడంటే, జ్ఞానైన సొలొమోను ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, సామెతలు 22:6 చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడని మాట్లాడుతున్నాడు. చిన్నతనంలో పిల్లలకు మనం ఏమైతే నాటుతామో అవి వారి హృదయంలో నాటుకుపోతాయండి. చిన్నపిల్లలకు గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుందండి. చిన్నపిల్లలకు మనం ఏవైతే చిన్నప్పుడు బాగా నేర్పిస్తామో అవి వారి హృదయంలో అలాగే ఉండిపోయి ఆ ప్రకారంగానే వారు పెద్ద అయినప్పుడు జీవిస్తూ ఉంటారండి. మనం చిన్నప్పుడు వారికి సరైన విద్యాబుద్ధులు కనుక మనం నేర్పించకపోయినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో కనుక వాళ్ళు పెంచకపోయినట్లయితే, నువ్వు ఎంత కోటేశ్వరుడైనా, నీ కొడుకు కోట్లు సంపాదించినా కూడా ఆ బిడ్డ దేవుని దృష్టిలో దేవునికి ఇష్టం లేని వాడు అవుతాడండి అతను. ఎందుకంటే నువ్వు సరిగా అతను నేర్పించలేదండి. అందుకే మనం ప్రతి భూతల స్వర్గంగా మన కుటుంబం ఉండాలంటే భర్త దేవుని మార్గం నడవాలి, భార్య దేవుని మార్గం నడవాలి. ఆ పిల్లలందరినీ కూడా ప్రతి ఆదివారం కూడా చిన్నతనం నుంచి కూడా బిడ్డలను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పక్కన కూర్చోబెట్టుకుని పాటలు పాడటం, వాక్యం వినటం, వాక్యాలు తీయటం, ఇవన్నీ కూడా నేర్పించాలి. ఈవేళ ఈ ఆధునిక కాలంలో తల్లిదండ్రులతో బిడ్డలు రావడం లేదు. వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించడం లేదండి. నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో పెరిగాడో ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే గొప్ప ప్రయోజకుడు అవుతాడు. అన్న దేవునికి మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకున్న తర్వాత పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చేసి అక్కడ ఏలికి అప్పగించేస్తుంది. ఆ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో పెరిగాడండి. ఆ బిడ్డ గొప్ప ప్రవక్త అయ్యాడండి. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు, మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు అండి అతను. కనుక మన ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకోవాలి. ఈవేళ పెద్దవాడు మంచి ఉద్యోగం చేయి, ఇదే నేర్పిస్తున్నారు తప్ప శాశ్వతమైన దేవుని యొక్క వాక్యమని, మనకు జన్మనిచ్చిన వాడు దేవుడని, ఆ దేవుని కృప లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేమని మన బిడ్డలకు నేర్పించకపోతే వాడు తమ పెద్దవాడైన తర్వాత తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే చిన్నతనం నుంచి కూడా మనం పిల్లల్ని దేవుని దగ్గర తీసుకురావట్టున్నారు. వారు ఆ చిన్నతనమే కాదండి, వారికి వివాహాలు అయ్యే వరకు కూడా ఆ బిడ్డలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలండి. ఏదో బాగా చదివేసుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చేసింది కనుక నేను మీ ఎవరి మాట వినవలసిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకున్నాడంటే అతడు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా కూడా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా దేవుని దృష్టిలో పనికిమాలివాడు ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఎరగని వాడు, దేవుని గణపరిచినటువంటి వాడు, దేవుని కీర్తించినటువంటి వాడు, దేవునికి స్థుతులు తెలియజేయనటువంటి వాడు, దేవుని యొక్క విలువను తెలియనటువంటి వాడు బ్రతికినా చచ్చినా ఒకటండి భూమి మీద. దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు కనుక మన బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలి? దేవునిలో దినదినము ఆ ఎదిగే బిడ్డలు ఎలా ఉంటారంటే మీకు తెలియజేస్తాను చూడండి. మోషే గురించి మనకు తెలుసు. మోషే ఎటువంటి కాలంలో పుట్టాడంటే అతను నిర్గమాకాండం 2వ అధ్యాయం 8 నుంచి 10 చూసినట్లయితే అతను ఆ రాజు ఇశ్రాయేలు మగపిల్లలందరినీ కూడా చంపేయాలని చెప్పి శాసనం చేశాడు. ప్రతి బిడ్డ నైల్ నదిలో పడేయాలని తీసుకువెళ్ళి, అటువంటి పరిస్థితిలో 3 నెలలు పెంచి దాయలేక ఒక జమ్ము పెట్టి కీలు పూసి అందులో పెట్టేసి నైల్ నదిలో విడిచిపెట్టేస్తున్నా తన అక్క మిరియాము. ఆ రాజు కుమార్తె ఆ బిడ్డను చూచి ఆ బిడ్డ ఆ పెట్టి తెరిచిన వెంటనే అతను అతి సుందరుడైనట చూచిందండి. ఆ బిడ్డ నవ్వుని చూచిందండి. తన మనసు ఆపుకోలేకపోయింది. ఆ బిడ్డని పెంచుకోవాలని చెప్పి అనుకుందండి. తన తండ్రి చట్టం చేసినవాడు తన తండ్రే అయినా కానీ తను పెంచుకోవాలని చెప్పి అనుకుంది. ఇప్పుడు మిరియాము ఈ బిడ్డని పెంచడానికి నేను ఒక ఆయన్ని తీసుకుని రానని చెప్పి అన్నప్పుడు, తీసుకురమ్మన్నప్పుడు తన తల్లినే తీసుకొచ్చింది. ఆ ఫరో కుమార్తె చెప్పింది, ఆ బిడ్డ ఎదిగే వరకు నీ దగ్గర ఉంచి ఎదిగిన తర్వాత నాకు అప్పగించేయమని చెప్పినప్పుడు ఆ తల్లి యొకెబెతు, మోషే యొక్క తల్లి చిన్నతనం నుంచి కూడా ఆ బిడ్డను దేవునిలో నడిపించిందండి. ఆ బిడ్డ పెద్దవాడయ్యాడు, రాజకోటలోకి వచ్చాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అయితే చిన్నతనంలో తన తల్లి నేర్పించిన విషయాలు మర్చిపోలేదండి. దేవుని గురించిన విషయాలు మర్చిపోలేదండి. యెహోవా ఎంత గొప్పవాడో, యెహోవా నిజమైన దేవుడని తను
నాటుకుపోయిందని తన హృదయంలో. ఐగుప్తీయులు ఆరాధిస్తున్న నిజమైనది కాదని అతను తెలుసుకొని, ఐగుప్తీయుల ప్రవర్తన సరిగా లేదని, వాళ్ళు చాలా భయంకరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అతను తెలుసుకున్నప్పుడు పెరిగి పెద్దవాడైపోయాడు. తన ప్రజల శ్రమలను చూస్తున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అతను. అప్పుడు ఒకానొక రోజున తెలిసిపోయింది, మోషే ఐగుప్తీయుడు కాదని ఇశ్రాయేలును తెలిసిపోయినప్పుడు తన తల్లి అడుగుతుంది, నువ్వు నా కుమారుడు అని చెప్పన్నప్పుడు తను ఒప్పుకోలేదండి. అబద్ధం అంటే తను ఇష్టపడలేదు. తను పెంచుకున్నా కూడా నేను ఇశ్రాయేలునే కానీ ఐగుప్తీయుని కాదు, ఎప్పటికీ కాలేను అని అల్పకాలం పాపభోగులు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని చెప్పేసి పరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడకుండా అతను బయటకు వచ్చేస్తాడండి. బాలుడు నడవలసిన త్రోవ నేర్పించుము. అతను పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడండి. దేవుడు తెలియజేస్తున్నాడు. అతనికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? అతని సింహాసనాన్ని కోరుకుని ఉండొచ్చు కదా, భోగభాగ్యాలు తేలిపోవచ్చు కదా, అధికారంలో ఉండొచ్చు కదా. కానీ అవన్నింటినీ కూడా పెంటగా ఎంచుకున్నాడు అతను. అందుకే మోషేని గొప్ప నాయకుడిగా చేశాడు దేవుడు. దేవునిలో ఉన్న పిల్లలు దైవికంగా ఎదుగుతారండి. వాళ్ళు తల్లిదండ్రులకు పేరు తెస్తారు, కుటుంబానికి పేరు తెస్తారు, సమాజానికి పేరు తెస్తారు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉంటారు. నీ ఇల్లు భూతల స్వర్గంగా ఉండాలంటే నీవు, నీ భర్త లేదా నీ భార్య, నువ్వు కాకుండా నీ బిడ్డలు కూడా దేవుని ఎదగాలి. అలా ఎదిగినప్పుడు దేవుడు నీ భూమి మీద కుటుంబాన్ని చేసినందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టండి. అదేవిధంగా దావీదు కూడా అంతే కదా. చిన్నతనం నుంచి దేవుళ్ళు ఎదిగాడండి అతను. గొర్రెలను కాచుకునేవాడండి అతను, ఆఖరివాడుగాను. అయితే అతను ఎప్పుడూ కూడా ఆ అడవిలో కూడా దేవుని స్తుతించేవాడు, కీర్తనలు రాసుకునేవాడు, పాడుకుంటూ ఉండేవాడండి. గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడండి అతను. గొర్రెలే అతని జీవిత ప్రయాణం. భక్తి భావాలతో పెరిగాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని నామమే సమస్తం అనుకున్నాడు. ఏ పని చేసినా దేవుని నామంలోనే చేసేవాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆశీర్వాదం ఏంటంటే చిన్నతనం నుండి కూడా సృష్టికర్తను గురించి చెప్పడం, సృష్టికర్త యొక్క మార్గంలో నడిపించడం అండి. కనుక తన తల్లి దావీదుని ఆ విధంగా నేర్పించింది కనుక అతడు ఆ దేశానికే చక్రవర్తి అయ్యాడండి. అతను చాలా ధైర్యంగా పెరిగాడండి. అతను దావీదు నా ఇష్టానుసారమైన మనుషుని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, అలాగే నా మనసును ఎరిగినటువంటి వాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్పి, భూమి మీద మిక్కిలి సాత్వికుడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి. కనుక నీ బిడ్డలు దేవుళ్ళు ఎదిగితే అది ఎంత ఆశీర్వాదం, నీకు నీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. అటువంటి వారిని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళు మళ్ళా తన పిల్లలను దేవుళ్ళు నడిపిస్తూ ఉంటారు. దేవుడు అటువంటి వారిని కోరుకుంటున్నారు. కానీ వేళ పెద్ద ఉద్యోగం చేయి, నువ్వు గొప్పగా ఉండు, ఇవే నేర్పిస్తున్నారు తప్ప పిల్లలకి. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వస్తే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు స్నేహితులు, డబ్బు అన్ని పరపతులు పెరిగిపోతుంటాయి. ఏ సంఘంలో అయితే పెరిగాడో ఆ సంఘాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. ఆ సంఘాన్ని పట్టించుకోడండి. గొప్ప గొప్ప స్నేహితులు తగులుతూ ఉంటాడు. వాళ్ళు ఎటుకేసి తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఎటుకేసి తీసుకెళ్ళిపోతే అటుకేసి వెళ్ళిపోతుంటాడండి. కారణం ఏంటి? గర్వం పెరిగిపోతుంటుంది. కానీ ఒకటే నేర్పించాలి, నువ్వు ఎంత పెద్దవాడవైనా కూడా నీ సంఘాన్ని మర్చిపోకు, నీ దేవుడిని మర్చిపోకు. నేను నీకేమైతే నేర్పించిన ఆ మార్గంలో నడమని చెప్పి బిడ్డకు నేర్పించాలి. చంచలమైన హృదయాన్ని కలిగి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఏది పడితే చేసేయటం, ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాధాన్యత సంఘానికి ఇవ్వలేకపోవటం, జీతానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోవటం, డబ్బులోనే కదా లగ్జరీ జీవితం జీవించడం, ఇదే ముఖ్యం అనుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో చాలామంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఏ విధమైన ఉద్యోగం ఉండేది కదని ఖాళీగా ఉండేవారు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం జరుగుతుందండి. తన కాళ్ళ మీద తను నిలబడుతున్న మంచిదే, కానీ గర్విష్ఠులు అయిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయం వాళ్ళకు ఉండట్లేదండి. వాళ్ళకి ఏ అంటే సెలవు లేదని మాట్లాడుతూ ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా దేవుని సన్నిధిలో వాళ్ళ ముఖం చూపించలేదు కొంతమంది అయితే. కానీ ఐశ్వర్యంలో తొలుతుకుపోతున్నారు. ఖరీదైన చదువులు, ఖరీదైన ఇళ్ళు, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన స్నేహాలు, ఇవే శాస్త్రం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కనుక నీ ఇల్లు భూతల స్వర్గంగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు, పిల్లలు ఎల్లప్పుడూ దేవునిలో ఉండాలి. ఆ దేవునిలో ఉన్నప్పుడే నిజమైన నీ కుటుంబం భూతల స్వర్గంగా ఉంటుంది.
భౌతికంగా బ్రతకడం నేర్పించి నీవు ఆత్మ సంబంధంగా బ్రతకడం నేర్పించకపోతే నీ చేతులతో నీవే నీ బిడ్డ నరకాన్ని నడిపిస్తున్నావు వద్దు, గుర్తుపెట్టుకోండి. భౌతికంగా నువ్వు మంచి మంచి స్కూల్లో చదివించి, మంచి మంచి కాలేజీలో చదివించి, ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళిన నీవు నీ బిడ్డను నిత్య నరకానికి ఏంటి పరలోకం గురించి చెప్పకపోతే, ప్రభు కాచే రక్తం యొక్క విలువ చెప్పకపోతే, ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడో చెప్పకపోతే, అసలు నీ కుమారుడు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే. ఎందుకంటే నీ చేతులతోటే నువ్వు నీ బిడ్డను నరకాన్ని నడిపిస్తున్నావు. నేను కనుక మీ కుటుంబాలు అలా ఉండకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6:6 మాట్లాడుతున్నాడు. ఓ ఇజ్రాయేలు వినుము, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని నేర్పించేవలను. నీ ఇంట కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవలు నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నీ బిడ్డలకు తెలియజేయమని చెప్పి అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. దేవుడు అదేవిధంగా ఇప్పుడు కూడా నువ్వు ప్రతిసారి కూడా దేవుని గురించి చెప్తుండాలి. నువ్వు ఎప్పుడు చూసినా అక్కడ ఎలా ఉంది, ఇక్కడ భౌతిక సంబంధం విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన కుటుంబంలో నలుగురు కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోవట్లేదండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔనిత్యాన్ని మనం బిడ్డలకు తెలియచేయట్లేదు ఇవాళ చాలామంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఇటువంటి వారు వల్ల దేవుని నామానికి మహిమ కాదండి. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకి కనుక దేవుడు ఏం చెప్పాడు, చిన్నతనం నుంచి నీ కృపలో, దేవుని యొక్క కృపలో బోధ నడిపించండి. యేసుక్రీస్తు దేవుని దయందును మనుషుల దయందును వృద్ధి చెందాడండి. మనుషుల దయ మనకు కావాలి, కానీ దేవుని దయ కూడా మనకు కావాలి. మనకి బాలుడైన సమూయేలు దేవుని జ్ఞానంతో నడుచుకున్నాడండి. కనుక దేవుని జ్ఞానము, దేవుని దయ మన బిడ్డల మీద లేకపోతే ఆ జీవితం వ్యర్థం. కనుక నీ ఇల్లు భూతుల స్వర్గంగా ఉండాలంటే, నీ బిడ్డల సత్ప్రవర్తన కలిగి జీవించాలంటే, నీవు, నీ భార్య, నీ భర్త, నీవు, నీ బిడ్డలు ఎల్లప్పుడూ ప్రతిదినము కూడా దేవునిలో జీవించండి. ఆనాడు ఏదైనా తోటలో ఆదాములు ఎలా అయితే మంచి జీవితాన్ని జీవించారో, నీవు, నీ బిడ్డలు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. నీ చేతులతోటి నీ ఇల్లు ఓడబెరుకోవద్దు. అందుకే జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు, మూర్ఖుడు తన చేతితో తన ఇల్లుని ఓడబెరుకుంటాడు. కనుక సాతానికి మీ గృహంలో చోటు ఇవ్వకుండా, సాతాను ఏం చేస్తుంటే సక్రమంగా వెళ్ళిపోయే కుటుంబంలో ఆడు చిచ్చు రేపుతూ ఉంటాడు, తుఫాను రేపుతూ ఉంటాడు అనమాట. ప్రేమ లేని గొప్ప కుటుంబంగా చేసేస్తుంటాడు. కానీ అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు అనుకున్నా, దేవుడు ఉంటే మనం ఎల్లప్పుడూ ప్రేమ కలుగుంటాం. కనుక దేవుడి లోకానికి వెలుగు అయినాడు, దేవుడు ప్రేమ అయినాడు. కనుక ఆ ప్రేమలో మీరు మీ కుటుంబాలు ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఇటువంటి కుటుంబాలతో నిండి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. మరి వేళ ఉగ్రవాదులు, చచ్చిన భయంకరమైన మనుషుల మనస్తత్వాలు చూస్తున్నారు. ఈ విధంగా ఎందుకుంటున్నారు? వాళ్ళు దేవునిలో లేకపోవటం వల్ల, దేవుని భయం వరకు లేకపోవటం వల్ల. కనుక దేవుని భయం గురించి నేర్పించండి, దేవుని ప్రేమ గురించి నేర్పించండి. అప్పుడు మీ కుటుంబాలు భూతుల స్వర్గంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఇల్లే కదా భూతుల స్వర్గం. మరి తండ్రి, ప్రతి ఇల్లు ఒక భూతుల స్వర్గం ఉండాలి తండ్రి. ఉండాలంటే క్రీస్తు ఉంటారు. క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి తండ్రి. బిడ్డను చిన్నతనం నుంచి క్రీస్తు యొక్క బోధలో, శిక్షలో, కృపలో నడిపించారు ప్రభు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే దేవుని మార్గం తొట్టిల్లుకుని ఉంటాడు తండ్రి. అతడు దేవుని నామానికి మేలు తెస్తాడు, కుటుంబానికి పేరు తెస్తాడు, సమాజానికి మేలు చేస్తాడు. అటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలు చేయము. యేసుక్రీస్తు కలిగిన మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉండేలా చేయము. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న బలపరిచి దీవించండి. అనేక కుటుంబాలు ఇవాళ అశాంతిలో జీవిస్తున్నాయి. ఈవేళ అనేక కుటుంబాల్లో తండ్రి, ఈవేళ పొద్దులో కాబట్టి మరి తండ్రి ఏదో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్తున్నాను, ఊరేసుకుని చచ్చిపోయిందని చెప్పమాట, ఆత్మహత్య చేసుకోవడం చెప్తున్నారు తండ్రి. ఎందుకు ఇవి జరుగుతున్నాయి తండ్రి? ప్రేమ లేకపోవటం వల్ల, క్రీస్తు లేకపోవటం వల్ల. క్రీస్తు ఇటువంటి జరగదు తండ్రి. క్రీస్తున్నవాడు దేనైనా తట్టుకుంటాడు, పోరాడతాడు, చేస్తాడు తండ్రి. క్రీస్తు లేకపోతే పిరిగితనంగా ఆత్మ ఉంటుంది. కనుక ప్రతి కుటుంబం క్రీస్తులో జీవించి, ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకుని సంతోషకరమైన జీవితాలు జీవించే కృపను దయచేయమని యేసు క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.